అధికంగా బీపీ టాబ్లెట్స్ ఉపయోగిస్తే ఏమవుతుంది? దీర్ఘకాలికంగా బీపీ టాబ్లెట్లు వాడితే ఆరోగ్యంపైన దుష్ప్రభావాలు కలుగుతాయా? నిపుణులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మారిన జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లతో కొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లతో బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలోనే బీపీ వచ్చేది, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా బీపీ బారిన పడుతున్నారు. ఒక్కసారి బీపీ బారిన పడితే మందులు వాడాల్సిందే. బీపీ మందులను ఎక్కువగా ఉపయోగిస్తే మూత్రపిండాలు, లివర్ ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఫార్మా కోపోయియా కమిషన్ ఐపీసీ తెలిపింది. బీపీ టాబ్లెట్లు ఎక్కువగా వాడితే వారిలో పొటాషియం పెరిగిపోతుందని వైద్యులు చెప్తున్నారు. దీన్ని వైద్య పరిభాషలో హైపోలకేమియా అని పిలుస్తారు. దీంతో గుండె స్పందనలో మార్పులు వస్తాయి. ఆకస్మికంగా గుండె దడ వస్తుందని నిపుణులు తేల్చారు. ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఇది దారి తీసే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. హై బీపీ కంట్రోల్ చేసుకునేందుకు బీటా బ్లాకర్స్ను వాడుతూ ఉంటారు. గుండె స్పందనలో మార్పులున్న వారికి వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇవి ఎక్కువగా ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. వైద్యుల సూచన మేరకే బీటా బ్లాకర్స్ను ఉపయోగించాలి. స్వయంగా డోస్ పెంచుకోవడం కానీ తగ్గించడం కానీ చేయొద్దు. బీపీని కంట్రోల్ చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అరటి పండ్లలో గుండె ఆరోగ్యాన్ని పెంచే ఇన్ఫ్లమేషన్ పోషకాలు ఉంటాయి. ఇవి బీపీ పెరిగేందుకు కారణమయ్యే సోడియం లెవెల్స్ని తగ్గిస్తాయి. బీట్రూట్ లేదా బీట్రూట్ జ్యూస్తో బీపీ తగ్గుతుంది. బీపీని మెగ్నీషియం తగ్గిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో మెగ్నీషియం ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి.